నమస్తే, వెల్కమ్ టు ఫైనాన్షియల్ అడ్వైజర్. సాఫ్ట్వేర్ రంగంలో అతి చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన కె శ్రవణ్ కుమార్. పట్టుమని 24 ఏళ్లు కూడా నిండకుండానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెలెక్ట్ అయి ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేకాకుండా ప్రముఖ ఐఐటి క్యాంపస్ సెలక్షన్స్ లో ప్యానెల్ మెంబర్ గా విధులు నిర్వర్తిస్తూ యూత్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 6 ఏళ్లుగా పలు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తున్న కె శ్రవణ్ కుమార్ ఎంటెక్ IIIT హైదరాబాద్ లో పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో సత్తా చూపుతున్న మన హైదరాబాదీ కె శ్రవణ్ కుమార్ ప్రస్తుతం సిబిఆర్ హెల్త్ ఛానల్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన నంబర్లు 04047799916, 04047799917. నమస్తే శ్రవణ్ కుమార్. నమస్తే. ముందుగా చెప్పండి, మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక కెరీర్ గా ఎంచుకున్నారు. ముఖ్యంగా ఎంచుకోవడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటంటారు? జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే అక్కడే ఎక్కువ మోటివేషన్ ఉంటుందండి. ఇప్పుడు ప్రపంచంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి సొల్యూషన్ మనం కనిపెట్టాలి అన్న మోటివేషన్ దగ్గర నుంచి వచ్చింది. సో 96 నుంచి 2000 వరకు తీసుకుంటే సాఫ్ట్వేర్ బూమ్ డ్రాస్టికల్ గా పెరిగింది. కానీ 2000 నుంచి 2002 వరకు అది కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చింది. ఈవెన్ ఇన్ దట్ బూమ్, ఆ బూమ్ లో కూడా నేను సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ అని చూసుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఇండియాలో అప్పటి వరకు కంప్యూటరైజేషన్ ఇంకా అన్ని రంగాల్లోకి డెప్త్ గా లోవర్ లెవెల్స్ వరకు చేరలేదు. సో అలా చేరినంత వరకు అది జరిగినంత వరకు దెర్ ఆర్ స్టిల్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్. సో ఆ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ కనిపెట్టాలి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకో వచ్చే ఏళ్లలో కంప్యూటర్ సైన్స్ కి ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి నేను ఆ కోర్స్ తీసుకున్నాను. ఆ కోర్సులో తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. మంచి కాలేజా కాదా, ఎందుకంటే మంచి కాలేజ్ కాకపోతే తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత మన ప్రొఫెషనల్ రంగంలో రాణించలేము. అందుకని ఎంటెక్ IIIT హైదరాబాద్ ని ఎంచుకున్నాను. ఓకే అండి, మీ ఫ్యామిలీలో అందరూ ఉన్నత విద్యావంతులేని తెలుస్తుంది, ఆ డీటెయిల్స్ అని చెప్తారా? మా నాన్నగారు CA చేశారండి. ఆయనే మాకు స్ఫూర్తి. ఆయన చాలా కష్టపడ్డారు CA కంప్లీట్ చేయడానికి. అప్పుడప్పుడు మాకు భోజనం చేసేటప్పుడు మేమందరం కలిసే భోజనం చేస్తాం. అలా భోజనం చేస్తున్నప్పుడు చెప్తుంటారు ఆయన, ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాము, మీరు అలాంటి ఫేస్ చేయకూడదు, మీకు ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాము. సో యూ హ్యావ్ టు బీ మచ్ బెటర్ దెన్ అస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ మచ్ అహెడ్ ఇన్ యువర్ కెరీర్ రదర్ దెన్ అస్. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఐ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ ఇన్ మై కెరియర్. ఓకే అండి, అదేవిధంగా మీ కెరీర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎలా సహాయపడ్డారు మీ ఫ్యామిలీ మెంబర్స్? అంటే అందరూ ఉన్నత విద్యార్థులు కాబట్టి. నేను మా ఫ్యామిలీ బేస్డ్ ఆన్ హైదరాబాద్ అండి. సో నేను అంతకుముందు నా ఎంటెక్ అవ్వకముందు 9 ఏళ్ళు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, మా పేరెంట్స్ తోనే ఉన్నాను. సో కానీ నాకు జాబ్ వచ్చింది పూణేకి వెళ్లాల్సి వచ్చింది. కానీ మా పేరెంట్స్ చెప్తే, యా ప్లీజ్ గో హెడ్, జాబ్ ఎక్కడొచ్చిందని కాదు, నీకు నచ్చిందా జాబ్, నువ్వు ఛాలెంజ్ చేయగలవా, దెన్ ఈజ్ దట్ హెల్పింగ్ యూ గ్రో ఇన్ యువర్ కెరియర్, దెన్ గో హెడ్ అని పూణేకైనా సరే పంపించారు, చెన్నైకైనా పంపించారు. అలాగే జాబ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ US కూడా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా ఏమీ లేదు. దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఒక కాలర్ స్వాతి గారు ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి స్వాతి గారు. సాఫ్ట్వేర్ దీనికి సంబంధించి మీ సందేహం ఏంటో శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోండి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదండి, దాంట్లో లిస్ట్ లో నుండి తీసేసిన కాలేజెస్ కి క్యాంపస్ సెలక్షన్స్ ఎలా జరుగుతాయి? మళ్ళీ ఒకసారి చేస్తారా స్వాతి గారు? మళ్ళీ ఒకసారి అడగండి మీ క్వశ్చన్. లిస్ట్ లో తెలంగాణలో మొత్తం కేసీఆర్ వచ్చేసి తెలంగాణలో కాలేజెస్ కొన్ని తీసేశారు కదండి. ఓకే ఓకే. దాంట్లో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయా? జరిగితే ఎలా జరుగుతాయి? అంటే మాకు ఆఫర్స్ వస్తాయా? కంపెనీస్ కి ఈ స్టేట్ డివిజన్ కి సంబంధం ఉంటుందండి. ఎందుకంటే ఈ కంపెనీస్ ఎక్కడో స్థిరపడి ఉంటాయి. సపోజ్ MNCs అని తీసుకోండి, అవి చాలా దేశాల్లో వాటి బ్రాంచెస్ ఉంటాయి. సో ఒక లొకాలిటీలో వాళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి ఆ యూనివర్సిటీని రిజెక్ట్ చేయడం కానీ, అందులోంచి స్టూడెంట్స్ ని తీసుకోకపోవడం కానీ, అందులోంచి స్టూడెంట్స్ ని బ్లాక్ లిస్ట్ చేయడం కానీ అలాంటిది జరగదు. గవర్నమెంట్ అలాంటి స్టెప్స్ అసలు తీసుకోదు, కంపెనీస్ కూడా అలాంటి ఎంకరేజ్ చేయదు. బికాస్ కంపెనీస్ కూడా మంచి టాలెంట్ కావాలి. ఒకవేళ ఆ కాలేజ్ లో మంచి టాలెంట్ ఉంది అండ్ ఆ కాలేజీ విద్యార్థులు కంపెనీలో బాగా రాణిస్తున్నారు అంటే దే విల్ కంపల్సరీ కమ్ టు యువర్ కాలేజ్ అండ్ దెన్ టేక్ యూ.
క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఖచ్చితంగా వస్తాయి. ఓకే అండి శరవణ్ కుమార్ గారు, ఇప్పుడు చాలా మంది యువత సాఫ్ట్వేర్ లో ప్రవేశించారు, మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకున్న స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి ఈ పరిస్థితుల్లో నిజంగా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఈ రంగాన్ని ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఎంచుకుని ఆల్రెడీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏ రంగమైనా ఒకటేనండి. ఇంగ్లీష్ లో ఒకటి ఉంది, కీప్ లెర్నింగ్ టిల్ యూ గెట్ పర్ఫెక్షన్. సో అలాంటి అండి, మీరు ఏ స్థాయికి ఎదిగినా కానీ, ఒక కంపెనీలో కింది స్థాయి ఉద్యోగం నుంచి CEO లెవెల్ వరకు వెళ్ళినా కానీ, యూ నీడ్ టు కంటిన్యూస్లీ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. ఇంతకు ముందు నానో టెక్నాలజీ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు నానో టెక్నాలజీ వస్తుంది. సో ఆ నానో టెక్నాలజీకి అనుసంధానంగా నీ కంపెనీ విజన్ ని మార్చాలి. అలా మార్చలేకపోతే ఆ నానో టెక్నాలజీ రాగానే మీ కంపెనీ లిస్ట్ లోనే ఉండదు. సో అందుకని యూ షుడ్ బి కంటిన్యూస్లీ లెర్నింగ్, కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ టు ద టెక్నాలజీ. సో దట్ ఈస్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వన్స్ కెరియర్. అండ్ కంప్యూటర్ సైన్స్ లో చూస్ చేసుకోవాలి ఎలాంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంప్యూటర్ సైన్స్ లో. ఆ ప్రాబ్లమ్స్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయా, ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయా? ఎందుకంటే చాలా యూనివర్సిటీలో, ప్రపంచం మొత్తంలో చాలా యూనివర్సిటీలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ ఫాలో అవ్వండి. అలాంటి ప్రాబ్లమ్స్ మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? మీకు మంచి సొల్యూషన్ ఉంటే మీరు వచ్చి సొల్యూషన్ ప్రపోజ్ చేయొచ్చు రీసెర్చ్ పేపర్స్ ద్వారా. ఓకే అండి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలనుకునేటువంటి యువత ఎలాంటి కోర్సుల్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిదంటారు? బేసిక్ గా సాఫ్ట్వేర్ రంగానికి అయితే మీరు ఇంజనీరింగ్ చేసేటట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇదే ఆర్డర్ లో ఫాలో అవ్వాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ. ఈ 4 కోర్సుల్లో ఏదైనా సరే ఈ మధ్య కంపెనీస్ ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా తీసుకుంటున్నాయి. ఇవి కాకుండా వేరే కోర్సెస్ అయితే కంపెనీస్ కొంచెం బార్ పెంచుతాయి అనమాట, సేయింగ్ దట్ ఇంటర్వ్యూలో చాలా బాగా చేశాడా అండ్ అయితే పర్లేదు, ఈ కోర్స్ కాకపోయినా కంపెనీలోకి వచ్చిన తర్వాత రాణించగలడు అనే నమ్మకం పెట్టుకుని తీసుకుంటారు. అది ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే మీ కంపెనీకి కావాల్సినవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, కొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటారు. అలాంటివన్నీ మీ కంపెనీలో మీ గ్రోత్ కి చాలా ఉపయోగపడతాయి. సో ప్రమోషన్ ఇచ్చే స్టేజ్ లో కానీ, కొత్త ప్రాజెక్ట్స్ అసైన్ చేసే స్టేజ్ లో కానీ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎంటెక్ చేశాడా, ఎంఎస్ చేశాడా, బీటెక్ చేశాడా, ఎంసీఏ చేశాడా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ లో చేశాడా, ఐటీలో చేశాడా, ఈసీలో చేశాడా, మెకానికల్ చేశాడా, ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ కి తగిన వాళ్ళని ఎంచుకుంటారు. సో ద కోర్స్ యూ చూస్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. ఓకే శరవణ్ కుమార్, మీరు ఈ స్థాయికి రావడానికి, అంటే ఒక యువతకి స్ఫూర్తిగా నిలిచేటువంటి స్థాయికి రావడానికి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారండి. కాబట్టి మీరు ఈ స్థాయికి వచ్చేటువంటి క్రమంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి? ఎలాంటి ప్రాబ్లమ్స్? సపోజ్ జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని పార్ట్స్ ఉంటాయి. అలాంటి కంపెనీ ఏదైనా ఎగ్జిస్టింగ్ కంపెనీలో జాయిన్ అవ్వడం, సొంతగా కంపెనీ పెట్టుకోవడం, లేదు అంటే ఇంకా ఎక్కువ చదువుకోవడం, లైక్ ఫర్దర్ స్టడీస్, హైయర్ స్టడీస్, ఎంటెక్ కానీ, ఎంఎస్ కానీ, పిహెచ్డి కానీ అలాంటివి చేయడానికి. సో మీరు మీ ఇంట్రెస్ట్ ని బట్టి అది చూస్ చేసుకోవాలి. సపోజ్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, ఫస్ట్ గో ఫర్ ఎ జాబ్. ఆ జాబ్ లో 2 ఏళ్ళు ఉండిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ అకాడమిక్స్ అండ్ దెన్ స్టార్ట్ లెర్నింగ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు సొంతగా సాల్వ్ చేసుకోగలిగితే, అండ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇవి చాలా చూస్తారు, మీకు ప్రాబ్లమ్స్ కి సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, దెన్ దే విల్ గివ్ ప్రిఫరెన్స్ టు యూ. శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసలి. అభిరామ్ రామ్ ఏకసందాగ్రాహి. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా.
రాత్రి 8 గంటలకు. చిన్న సమస్యలకు చిట్కాలు, పెద్ద అనారోగ్యాలకు పరిష్కార మార్గాలు, తలనొప్పి మాత్రం మొదలు ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు ఆరోగ్యంపై సమగ్ర సమాచారం. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు సివిఆర్ హెల్త్ ఛానల్ కి ట్యూన్ అవ్వండి. దేశంలోనే మొట్టమొదటి 24 గంటల హెల్త్ ఛానల్. ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఇంటర్న్షిప్ అనేటువంటి పదం కామన్ అయిపోయింది. సో అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంటర్న్షిప్ కు సంబంధించి విద్యార్థులకు మీరు ఇచ్చిన సజెషన్ అండి? ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ క్యాండిడేట్స్ ని డైరెక్ట్ గా హైర్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ గా తీసుకుంటారు. ఒక 2 months కానీ ఒక 6 months కానీ స్టూడెంట్స్ ని వచ్చి కంపెనీలో పనిచేయండి. పనిచేయండి అంటే వాళ్ళకి చాలా సింపుల్ వర్క్ ఇస్తారు. ఎలా అంటే కొన్ని టూల్స్ రాయడము, లేదంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడము, అలా చేయిస్తూ వాళ్ళకి స్టూడెంట్స్ ని కంపెనీకి స్టూడెంట్స్ ని పరిచయం చేస్తూ అలా ఒక బాండ్ మెయింటైన్ చేస్తూ, సో దట్ వీళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీలో ఇన్ని విశేషాలు జరుగుతున్నాయి, ఇన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి, ఈ ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ఈ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ లో ఇన్ని నేర్చుకోవచ్చు, అలాంటివన్నీ. ప్లస్ కంపెనీస్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఫస్ట్ ఒక 2 months తెచ్చుకుంటారు, 2 months ఆఫర్ ఇస్తారు. మీరు 2 months వచ్చి సమ్మర్ హాలిడేస్ లో, సో దట్ జనరల్ గా 3rd నుంచి 4th year కి 2 months గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో వచ్చి మా కంపెనీలో పనిచేయండి. మీకు కంపెనీ గురించి తెలుస్తుంది, కంపెనీకి మీ గురించి తెలుస్తుంది, మీ కాలేజ్ లో ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, దాన్ని బట్టి మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా పెరుగుతాయి. ఒకవేళ ఇంటర్న్షిప్ లో తీసుకున్న 5 మంది చాలా బాగా చేశారంటే కంపెనీస్ ఫస్ట్ మీ దగ్గర, కంపెనీ ఫస్ట్ మీ కాలేజ్ కి వస్తుంది, మీ కాలేజ్ కి వచ్చి ఎక్కువ ఆఫర్లు వస్తుంది. 5 ఆఫర్స్ ఇచ్చేది 10 ఆఫర్స్ ఇస్తుంది. ఎందుకంటే ద కంపెనీ ఆల్రెడీ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ బాగా చేస్తున్నారని. సో దట్స్ దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ కోసం విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? క్యాంపస్ సెలక్షన్స్ కి కంపెనీస్ ఒక నిర్దిష్టమైన మార్క్ పెడుతుందండి. 60% కంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే, అంటే ఇప్పుడు ఈ మధ్య కంపెనీస్ 3rd year తర్వాతే వస్తాయి, 3rd year కంప్లీట్ అవ్వగానే వస్తాయి. సో 3rd year కంప్లీట్ అయ్యేలోపు మీరు మీ సిజిపిఏ కానీ పర్సెంటేజ్ కానీ 60% కంటే ఎక్కువ ఉంచుకోవాలి. అండ్ కంపెనీని బట్టి ఇది మారుస్తారు. కొన్ని కంపెనీస్ 90% ఎక్కువ ఉంటేనే ఆ స్టూడెంట్స్ ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంకొన్ని కంపెనీస్ 80 to 90 పెడతారు. ఇంకొన్ని కంపెనీస్ 70+ అయినా పర్లేదంటారు. కొన్ని కంపెనీస్ 60+ ఉంటే సరిపోతుంది అని అంటారు. సో ఆ కంపెనీని బట్టి ఆ పర్సెంటేజ్ మారుతుంటారు. ఒకవేళ మీరు 90+% అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ పే చేస్తారు, సాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో యూ షుడ్ ఆల్వేస్ టార్గెట్ ఫర్ బెటర్ మార్క్స్ ఇన్ యువర్ ఫస్ట్ అండ్ సెకండ్ 3rd years, సో దట్ మీకు మంచి కంపెనీస్ లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అందులో అలాంటి పెద్ద కంపెనీస్ లో గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు మచ్ ఫాస్టర్ దాన్ స్మాల్ కంపెనీస్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, ఆదిత్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఆదిత్య గారు. నమస్తే. శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి. శ్రవణ్ గారు, ఇది యాక్చువల్ గా నేను ఒక 4 years నుంచి ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బట్ నా డ్రీమ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలని. ఓకే. సో ఎలా ముందుకు వెళ్ళాలా, ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది. ఓకే, ఓకే చెప్తానండి. మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఇండస్ట్రీ తీసుకోండి, పవర్ ఇండస్ట్రీ కానీ లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, వాటన్నిటికీ మీకు ఇనిషియల్ క్యాపిటల్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఒక ల్యాండ్ తీసుకోవాలి, తర్వాత సోలార్ పవర్ అయితే సోలార్ ప్యానల్స్ తీసుకోవాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఉండదు. మీరు జస్ట్ ఏదో ఒక మీ రూమ్ లో కూర్చొని మీ ల్యాప్టాప్ ముందు కూర్చొని మీరు సొంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్, అదంతా అఫీషియల్ ప్రాసెస్, సో దట్ యూ కెన్ రిజిస్టర్ యువర్ కంపెనీ. బట్ ఫస్ట్ క్రియేట్ అ మార్క్ ఫర్ యూ, సేయింగ్ దట్ ఐ కెన్ ఈ కంపెనీ దగ్గరికి మీ క్లయింట్స్ వస్తే
మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలము అని చెప్పి ఒక మార్క్ తీసుకురాగలిగితే దెన్ యు ఆర్ గుడ్ సేయింగ్ దట్. సో లేదంటే ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ చేయండి. ఇప్పుడు కరెంట్లీ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఉన్న ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఏంటి, ఆ సొల్యూషన్స్ లో ఉన్న లోపాలేంటి, ఆ లోపాలని మీరు సరిదిద్దగలరా, లేదంటే మీరు తయారు చేసే ప్రొడక్ట్ దాన్ని సరిదిద్దాన్ని మీకు నమ్మకం ఉందా, అయితే అప్పుడు స్టార్ట్ చేయండి. కంపెనీ స్టార్ట్ చేయడం అంటే మీరే సొంతగా కూర్చొని కోడింగ్ చేస్తూ అదంతా అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ చాలా మంది దొరుకుతున్నారు. సో మీరు జస్ట్ రిక్వైర్మెంట్ చెప్తే చాలు, వాళ్ళు కోడ్ రాసిస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా కోడ్ రాయాలని పెట్టుకోకండి. సో మీరు జస్ట్ కోఆర్డినేషన్ గా పెట్టుకున్నా సరిపోతుంది. బట్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారని చెప్పారు కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. దెన్ యూ కెన్ టేక్ ద రైట్ డిసిషన్స్. సో ఇట్స్ మీరు కంపెనీ స్థాపించడానికి ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం ఏంటి, దానికి మీరిచ్చే సొల్యూషన్ ఏంటి, దాని సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయండి, పబ్లిష్ చేయండి. సేయింగ్ దట్ ఇది మా సొల్యూషన్, ఇది మిగతా సొల్యూషన్స్ కంటే చాలా బెటరు, ఈ రంగంలో ఈ ఆస్పెక్ట్ లో అది చాలా బెటర్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే ఆబ్వియస్ గా మీ దగ్గర క్లయింట్స్ వస్తారు. ఆ క్లయింట్స్ పెరిగిన కొద్దీ మీ కంపెనీ గ్రోత్ ఉంటుంది. ఓకే అండి, మరి కాలర్ వీరేంద్ర గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి వీరేంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం శ్రవణ్ గారు. చెప్పండి శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడండి. నమస్కారం. నా పేరు వీరేంద్ర అండి. నేను బీటెక్ పాస్ అయ్యాను 2004. చెప్పండి. సో నేను సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకుంటున్నానండి. సో మీరు యాజ్ అ ఫ్రెషర్ గా ఏం సజెస్ట్ చేస్తారండి? అంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అలా ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? తప్పకుండా అండి. సో ఒక ఫ్రెషర్ కి, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి, కంపెనీస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంపెనీస్ జనరల్ గా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ని తీసుకుందామని అని అందరూ అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సో ఫ్రెషర్స్ అయితే దే హ్యావ్ ఫ్రెష్ నాలెడ్జెస్, లైక్ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. దే విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ జస్ట్ ఫైర్ ఇన్ కంపెనీ, అలాంటి ఒక మంచి ఉత్తేజంతో ఉంటారు. ఎక్స్పీరియన్స్ అనుకోండి, వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ డేటాబేస్ రంగంలో పనిచేసిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళని జనరల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం తీసుకుంటారు. మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు సాల్వ్ చేయండి అని. ఫ్రెషర్స్ అంటే మీ కంపెనీలో ఏ డొమైన్ లో అయినా పనిచేయచ్చు, ఎక్కడైనా రాణించగలరు. సో మీరు ఫ్రెషర్ అని బాధపడకుండా, మీరు కంపెనీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చాలా ఉంటాయి. కంపెనీస్ జనరల్ గా ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఈవెంట్స్ అని హైటెక్స్ లో అలాంటి ప్లేసెస్ లో పెడుతుంటారు. అలాంటి ప్లేసెస్ అటెండ్ అవ్వండి. అండ్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్స్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ చాలా ఉన్నాయండి. వెబ్సైట్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి. కంపెనీస్ కూడా ఆ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరెవరు మంచి స్కోర్ తెస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి మంచి స్కోర్ తెస్తున్నారు, అలాంటివి కూడా చూస్తారు. అలాంటివి చూసి క్యాండిడేట్స్ ని కాల్ చేసి మరి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అది కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ నెట్వర్కింగ్ విత్ ద కంపెనీస్. అండ్ ఈవెన్ ఆఫ్ క్యాంపస్, దట్స్ అనదర్ మెయిన్ థింగ్. లేదంటే చాలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ ఫైండ్ వాట్ ఆర్ ద ఓపెనింగ్స్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద కంపెనీ సైట్. అక్కడ జాబ్ ఆఫర్స్ అని చూసి అక్కడ అప్లై చేసుకుంటే హెచ్ఆర్ వాళ్ళు మీ రిజ్యూమ్ లో కంటెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా కాల్ చేస్తారు. అండ్ ఫర్ ప్రెషర్ అంటున్నారు కాబట్టి బీటెక్ ప్రాజెక్ట్ అది ఇంపార్టెంట్ అండి. మీరు జనరల్ గా బీటెక్ లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఆ ప్రాజెక్ట్ లో మీకున్న డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, అది కంపల్సరీ చెక్ చేస్తారు. సో మీరు బీటెక్ లో ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో దాని మీద చక్కని అవగాహన పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా చేశాము, ఇలా దాన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాము, ఇవి దాని అడ్వాంటేజెస్ అని చెప్పగలిగితే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కంపెనీలోకి రావడానికి. మరి కాలర్ మమతా గారు మంచిర్యాల నుంచి ఉన్నారు. నమస్తే అండి మమతా గారు. శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడండి. మమతా గారు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. హలో మమతా గారు, మళ్ళీ క్వశ్చన్, మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. సార్ యాక్చువల్ గా నేను మెకానికల్ స్ట్రీమ్ నుంచి వస్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రై చేయాలనుకుంటున్నాను. సో కోర్ లో క్వశ్చన్స్ ఏమో మెకానికల్ నుంచి సాఫ్ట్వేర్ ఎందుకు రావాలని అడుగుతున్నారు. సో దానికి ఆన్సరింగ్ అనేది ఎలా ఉండాలి? ఓకే, ఇంటర్వ్యూస్ లో జనరల్ గా అడగడం సహజమంది. ఎందుకంటే వాళ్ళకి కూడా కోర్ కాంపిటెన్సీస్, కోర్ కాంపిటెన్సీ కోర్సెస్ తీసుకున్నాడు కంపెనీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్. అంతేకాని మీరు మెకానికల్ తీసుకున్నారు కాబట్టి రిజెక్ట్ చేయడం అనేది జరగదు. కానీ
మీరు మెకానికల్ తీసుకున్నా కానీ నేను ఈ కోడింగ్ ఇంత బాగా చేశాను, ఇలాంటి ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ లో నేను పాల్గొన్నాను, నాకు ఈ సెకండ్ ప్రైజ్ వచ్చింది, కాలేజ్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, ఆ కాలేజ్ కాంపిటీషన్స్ లో నేను ఇలా రాణించాను అని చెప్తే కంపెనీస్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అండ్ మీ బీటెక్ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మెకానికల్ అంటున్నారు కాబట్టి సో ఈవెన్ ఇఫ్ దట్ అది మంచి రోల్ ప్లే చేయకపోయినా మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా చూస్తారండి. అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ కీప్ లెర్నింగ్ ఆల్వేస్ అని అంటారు దాన్ని. కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కంపెనీ ఎలాంటి టెక్నాలజీస్ వాడుతుంది, ఆ టెక్నాలజీ గురించి మీకేం తెలుసు, అది ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి, మీకు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఆఫర్స్ వస్తాయండి. ఒకటి శ్రవణ్ కుమార్ గారు, ఒకవేళ క్యాంపస్ సెలక్షన్స్ లో ఒకవేళ జాబ్ రాకపోతే కెరీర్ ముగిసిపోయినట్లేనా? అంటే దీనికి సంబంధించి విద్యార్థులు అలా భావించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మన రాష్ట్రంలో చాలా పెరిగిపోయాయండి. ప్రతి కంపెనీస్ అన్ని కాలేజెస్ కి వెళ్లాలంటే కష్టం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టేట్ లో గానీ ఇండియాలో ఉన్నా గానీ టాప్ కాలేజెస్ మాత్రం తీసుకొని అక్కడ నుంచి రిక్రూట్ చేసుకుంటారు. మిగతా అన్ని కాలేజెస్ లోకి వెళ్ళలేరు కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాంపస్ కి రాకపోయినా, క్యాంపస్ కి కంపెనీస్ రాకపోయినా, లేకపోతే వచ్చిన కంపెనీ సెలెక్ట్ చేయలేకపోయినా మీరు కంపెనీని చూస్ చేసుకోవచ్చు. నాకు ఈ కంపెనీకి అప్లై చేయాలని ఉంది అని చెప్పి వాళ్ళకి రెస్యూమ్ పంపిస్తే వాళ్ళు అక్కడ కూడా ఇదే క్షుణ్ణంగా చెక్ చేస్తారు. మీ బీటెక్ ప్రాజెక్ట్ ఏంటి, అండ్ మీరు చేసిన ప్రోగ్రామింగ్ కాంటెస్ట్లు ఏంటి, మీరు రిటర్న్ టెస్ట్ కి జనరల్ గా కంపెనీస్ ఆఫ్ క్యాంపస్ వాటికి రిటర్న్ టెస్ట్ ఖచ్చితంగా పెడతారండి. అది ఎందుకంటే ఒకవేళ 100 మంది వచ్చారంటే 20 మందికి కుదించి ఆ రిటర్న్ టెస్ట్ లో 20 మందికి షార్ట్ లిస్ట్ చేసి ఆ 20 మందికి మాత్రమే ఇంటర్వ్యూస్ అని పెడతారు. సో మీరు అలాంటి ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఈవెంట్స్ కానీ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ కానీ అవి పాల్గొనంటే లేదంటే మీరు హైయర్ స్టడీస్ కూడా వెళ్ళొచ్చు. ఆఫ్ క్యాంపస్ లో జాబ్ రాకపోతే లేదంటే మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. ఈవెన్ దట్స్ నాట్ ఎ వెరీ స్మాల్ ఆప్షన్, అండ్ యూ కెన్ కీప్ లెర్నింగ్ సో దట్ కంపెనీస్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఓకే, మరో కాలర్ శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే సార్. శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడండి. హలో శ్రావణ్ కుమార్ సార్. చెప్పండి సార్. యాక్చువల్ గా నేను పాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్ గా డేటాబేస్ పైన SQL సర్వర్ DBA వర్క్ చేస్తున్నాను. ఓకే. సో బట్ ఐ వాజ్ వర్కింగ్ గవర్నమెంట్ సెక్టర్. యాక్చువల్లీ దెర్ ఇస్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్ రైట్ నౌ. సో దెర్ ఇస్ ఓన్లీ మెయింటెనెన్స్ దట్ ఇట్. ఎస్. సో అంటే నేను ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి కొంచెం అడ్వైస్ ఇస్తారని కాల్ చేశాను. ఎస్. ఓకే, షూర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు SQLite DB సర్వర్ లో పనిచేస్తారని. SQLite DB సర్వర్స్ అండ్ మేజర్ ప్రొవైడర్స్ Oracle ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ప్లస్ చాలా కొన్ని స్మాల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఒకసారి కోడ్ రాసి వదిలేస్తారు, అండ్ ఏమన్నా కొత్త చేంజెస్ ఉంటే ఒక్కొక్క వర్షన్ అప్డేట్ చేసి పెడుతుంటారు. వాళ్ళు చేసేది కూడా మెయింటెనెన్సే. వాళ్ళు ప్రతిరోజు స్క్రాచ్ నుంచి కోడ్ రాస్తూ కూర్చోరు. సో మీరు చేసేది కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్, ఇట్స్ లైక్ ఎ టఫ్ జాబ్ ఈవెన్ మెయింటైనింగ్ ద డేటాబేస్, బికాస్ డేటాబేస్ యాక్సెస్ టైమ్ అవుట్స్ తగ్గించకుండా మీరు చేయాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్. సో మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎందుకంటే మిగతా కంపెనీస్ కూడా ఇదే జరుగుతుంది. కొద్ది కంపెనీస్ డేటాబేస్ లో ఉన్న ఒక 10% కంపెనీస్ తప్ప మిగతా అన్ని చేసేవి ఇవే. ఎందుకంటే దే డోంట్ రీఇన్వెంట్ ద వీల్. అంటే ఆల్రెడీ కనిపెట్టిన దాన్ని మళ్ళీ కనిపెట్టారు దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే ఫిక్స్ చేస్తారు. అది కూడా మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. సో యూ కెన్ బీ కాన్ఫిడెంట్ సేయింగ్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ డూ. ఆ ఇంటర్వ్యూలో చెప్తే సరిపోతుందండి. ఓకే, మరొక కాల్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే అండి సురేష్ గారు. హలో సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి. మాట్లాడండి శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సురేష్ గారు. సురేష్ గారు చెప్పండి. సురేష్ అండి చెప్పండి. సార్ నేను డిగ్రీ చేస్తున్నాను సార్. ఓకే. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రావాలంటే ఏ కోర్సు చేయాలి సార్? డిగ్రీ చేశారు కాబట్టి మీకు MCA కానీ MSc కానీ అదొక ఆప్షన్ అండి. కొన్ని కంపెనీస్ బీటెక్ కాకుండా MCA అండ్ MS ఆల్సో కన్సిడర్ చేస్తాయి. సో డిగ్రీ చేశాను ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరియర్ లోకి రాలేను అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు.
MCA అండ్ MSc ఇది చేసిన కంపెనీస్ క్యాన్ కమ్ అండ్ టేక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ గారు. సాఫ్ట్వేర్ రంగంలో రావాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి సెషన్స్ ఇచ్చారు. ఇది ఈనాటి ఫైనాన్షియల్ అడ్వైజర్. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. మరచిపోలేని వారిని క్షమించండి, క్షమించలేని వారిని మరచిపోండి. హలో, మీకు వీళ్ళలాగే ఛాతీ ప్రాంతం, గొంతు ప్రాంతం ఇలా అన్ని చోట్ల పులిపిరులు ఉన్నాయా? వాటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోకుండా ఉన్నారంటే అవి మీ శరీరం అంతటా వ్యాపిస్తాయి. పులిపిరులను తొలగించడానికే వచ్చింది శానీ స్కిన్. పులిపిరులను పోగొట్టే స్కిన్ ట్యాగ్ రిమూవర్. మీ అందమైన రూపాన్ని చెడగొట్టే పులిపిరులను మీరు నొప్పి లేకుండా త్వరగాను సహజంగాను తొలగించుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం ద్వారా మీ స్కిన్ సాఫ్ట్ గాను పులిపిరుల జాడ తెలియకుండా పోతుంది. ఈ శారీ స్కిన్ వల్ల నా ఒంటి మీద ఉన్న పులిపిర్లన్నీ మాయమయ్యాయి. నాకు ఇక్కడుండేవి ఇప్పుడు వాటి ఆనవాళ్లే లేవు. 100% సహజ సిద్ధంగా తయారైన ఈ స్కిన్ ట్యాగ్ ని మీ